మళ్ళా చెప్తున్నా, ఈరోజు నువ్వు దేన్ని బట్టి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నీ అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది ఏదో ఒక రోజు నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. నీ కొడుకుని కానీ నీ కూతుర్ని కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వాళ్ళు ఖచ్చితంగా నీ జీవితంలో దుఃఖాన్ని తీసుకొస్తారు. నువ్వు కలిగి ఉన్న ఉద్యోగాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ ఉద్యోగం ఖచ్చితంగా ఒకరోజు నీకు చాలా మానసిక క్షోభం తీసుకొస్తుంది. మరి నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకు తెలియదు, కానీ సహోదరులు సహోదరులు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా సరే అది నీ జీవితంలో తీరని శోకాన్ని అలాగే దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఒక సత్యాన్ని మీరు మర్చిపోకండి, దేవుడు ఈ లోకంలో అన్నిటికంటే అత్యధికంగా నిన్నే ప్రేమించాడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ ప్రపంచంలో నీకు బహు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తే ఆ ప్రభు చెప్తాడు, నువ్వంటేనే ప్రపంచంలో బహు ఇష్టం నాకు. అదేంటి ప్రభు నువ్వు నేనంటే ఇష్టం అంటావు ఏమిటి? నేను నల్లదాన్ని కదా, నేను నల్లోని కదా, మా క్లాస్లో కూడా ఎవరు నన్ను ఇష్టపడరు కదా, ఉద్యోగం చేసే చోట ఎవరు ఇష్టపడరు కదా, మా బంధువులు కూడా ఎవరు నన్ను ఇష్టపడరు కదా, నేను పొట్టిగా ఉంటానని, నేను బండగా ఉంటానని, నేను నల్లగా ఉంటానని, నేను సన్నగా ఉంటానని, నాకు బట్టతలని, లేక నాకు తప్పడు ముక్కని, ఇలా అనేక రకాల నెపాలు వేసి నన్ను అందరూ చిన్న చూపు చూస్తారు కదా ప్రభువా. మరి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఈ భూమి మీద? దేవుడు చెప్తాడు, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అదేంటి ప్రభువా, నేను నల్లోని కదా, నల్లదాని కదా, బండోని కదా, బండదాని కదా, పొట్టోని కదా, పొట్టిదాని కదా, బక్కోని కదా, ఎవరివైనా సరే నా ప్రేమకు రంగుతో సంబంధం లేదు, ఎత్తుతో సంబంధం లేదు, రూపురేఖలతో సంబంధం లేదు. మనుషులు ఆ విధంగా నిన్ను చూడొచ్చు, కానీ నిన్ను సృష్టించిన నా దృష్టిలో నువ్వు బహు అందమైన వాడివి, అందమైన దానివి, అద్భుతమైన వాడివి. ఒకవేళ నువ్వు వెళ్ళి దేవుణ్ణి, ఎవరు నువ్వు బహుగా ప్రేమిస్తున్నావు ఈ భూమి మీద అంటే, నీకంటే ఈ లోకంలో నాకు బహు ఇష్టమైంది మరొకటి లేనే లేదు అని చెప్తాడు. అర్థమవుతుందమ్మా? మరి నీకంటే భూమి మీద మరొకరు లేక నీకంటే మరి ఏది కూడా దేవునికి ప్రియమైనది కానప్పుడు, అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు మనం కూడా చెప్పగలగాలి కదండి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీకంటే ఈ లోకంలో మరి ఇష్టమైంది నాకు ఏది లేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, నేను దేవుణ్ణైనా విడిచిపెట్టేస్తాను కానీ దీన్ని మాత్రం విడిచిపెట్టలేను. ఉందా ఏదైనా అలాంటిది? నేను దేవుని సన్నిధికి రావడమైనా మానేస్తాను కానీ దీన్ని మాత్రం నేను విడిచిపెట్టలేను. ఉందా అలాంటిది ఏదైనా? అతన్ని మాత్రం విడిచిపెట్టలేను, ఆమెను మాత్రం విడిచిపెట్టలేను, ఈ అలవాటు మాత్రం విడిచిపెట్టలేను అన్నది నీ జీవితంలో ఏదైనా ఉందా? విను, నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అది ఖచ్చితంగా ఒకరోజు నీకు దుఃఖాన్ని, వేదనను, ఆవేదనను, వ్యధను మిగులుస్తుంది.